ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 6, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు ఏమి విత్తుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎలా కొలిస్తే మీకు అలాగే కొలవబడుతుంది, మీరు ఎలా ఇస్తే మీకు అలాగే ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎలా చేస్తున్నారో మీకు అదే చేయబడుతుంది, అలానే చేయబడుతుంది. ఇదిగో మీరు ఇచ్చే విషయంలో ఎలా ఇస్తున్నారు, మీరు చెప్పే విషయంలో ఎలా చెప్తున్నారు, మీరు చేసే విషయంలో ఎలా చేస్తున్నారు, అదే మీ జీవితంలో కూడా ప్రాప్తిస్తుంది. దీనికంటే ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తువాని ఉపమానం గురించి శిష్యులకు వివరణ ఇస్తూ ఉంటారు. మన హృదయాన్ని దేవుడు 4 రకాలుగా చెప్తారు. అందులో మన హృదయం అనేది మంచి నేలగా ఉండాలి. వాక్యమును దేవుడు మీ హృదయంలో విత్తినప్పుడు అది మంచి హృదయం అయితే, అది మంచి నేలగా ఉంటే మీ హృదయం అనేది ఆ ఒక్క విత్తనం అనే వాక్యం అనేది మరి మొలకెత్తుతుంది, చిగురిస్తుంది, అది ఫలిస్తుంది, మిమ్మల్ని ఫలింపజేస్తుంది. మనం వాక్యాన్ని ఎలా వింటామో, ఎలా మన హృదయంలో ఉంచుతామో, దాన్ని ఎలా మనం అర్థం చేసుకుంటామో, మన జీవితం అనేది, మన బ్రతుకు అనేది దానిని పనులో పెడుతుందన్నమాట. మనము ఒకవేళ మన హృదయాన్ని రాతిగా చేసుకుంటే, మన హృదయాన్ని మొల్లపొదగా చేసుకుంటే, మన హృదయాన్ని మరి వాక్యాన్ని స్వీకరించకుండా ఉండేటట్లుగా చేసుకున్నట్లయితే వాక్యం మనలో ఉండదు. మనం వాక్యానికి సాదృశ్యంగా బ్రతకలేము. వాక్యం మనలో ఫలించదు. అప్పుడు మన క్రియ అంతా కూడా మరి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఏది వ్యతిరేకత మన జీవితంలో ఉంటే దేవుడు మనకు వ్యతిరేకతనే ఇస్తారు. చూడండి, ఇతరులకు మనం చేసే సహాయము మనము కూడా వారు మనకు అలాగే చేయాలనుకుంటారు. ఇతరులకు మనం ఇచ్చే ప్రేమను బట్టి ఆ ప్రేమని మనము పొందుకుంటాం. మరి మనం ఇచ్చే దానినే ఆశించినప్పుడు మనం ఇచ్చేది మంచిదిగా ఇస్తే మనం మంచిదిగానే పొందుకుంటాము. దేవుని విషయంలో కూడా, మన ఆత్మీయ స్థితిలో విషయంలో కూడా మనం దేవునికి నచ్చినట్లు ఉంటే దేవుడు మనకు నచ్చింది ఇవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి దేవునికి ఇష్టమైనవి చేస్తూ, మనుషులకు ఇష్టమైనవి చేస్తూ, దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లి మనము నీతిని విత్తి నీతిని కోసేవారుగాను, మరి జీవానికి వారసులయ్యేవారుగాను మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.